దయచేసి మీ అందరూ కూడా ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నిక వినోద్ కుమార్ గారిది కాదు. ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఎన్నిక. ఎట్టు పరిస్థితిలో కరీంనగర్ పార్లమెంటు జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా చెప్తా ఉన్నాను, ఇవాళ కరీంనగర్ మీద కేసీఆర్ గారికి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీ అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ ఉద్యమం అవుతున్నప్పుడు మొట్టమొదటి మీటింగ్ పెట్టిందే ఈ కరీంనగర్ జిల్లాల. ఈ కరీంనగర్ జిల్లా నుంచే తెలంగాణ పోరాటం మొదలుపెట్టినాం, తెలంగాణని సాధించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తే కేసీఆర్. మళ్ళా అదే కేసీఆర్ గారు ఈ మొత్తం తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో మొట్టమొదటి సీట్ క్యాండిడేట్ అనౌన్స్ చేసిండే వినోద్ కుమార్ గారు. అది కరీంనగర్ అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపు పార్లమెంట్ కి ప్రచారం కూడా రేపు మొట్టమొదటి మీటింగ్ ఎక్కడ పెడుతుడు కేసీఆర్ గారు అంటే అది కరీంనగర్ గడ్డ మీద అని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే కేసీఆర్ గారికి ఇంత నమ్మకం ఎవరు చేపట్టింది? మన కార్యకర్తలు చేపట్టే ఇంత నమ్మకం కేసీఆర్ గారికి ఉంది. ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతో పాటు మీ అందరూ ఒక్కటే ఆలోచన చేయండి. సింపుల్ లెక్క, ఊర్లలో అంటున్న లెక్క, మీతో చెప్తున్న లెక్క. ఇలా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు నీళ్ళు ఎట్లొస్తాయి, కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అవుతాయి, ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఎట్లా వస్తుంది, కేసీఆర్ గారు దిగిపోగానే కరెంట్ ఎట్లా బంద్ అవుతుంది. వీళ్ళకి చేతగాక ఆట ఆడగాక గజ్జలు బాగలేవని అంటా ఉన్నారు. నీకు సిగ్గు లేదు, శరం లేదని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారి వేదిక మీద నుంచి నేను తిడతా ఉన్నాను. ఎంతసేపు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిడతా ఉన్నావు. నీకు చేతన కాకపోతే నేను ఈ వేదిక ద్వారా ఈ మీడియా ద్వారా ఈ ముఖ్యమంత్రికి సవాల్ విసురుతా ఉన్నా. నీకు నీళ్ళు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి, మా కేసీఆర్ గారిని ఎక్కిస్తాం, నీళ్ళు ఇచ్చి చూపిస్తాం. నీళ్ళు ఇవ్వకపోతే మేము 38 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. మీకు దమ్ముందా ఈ సవాల్ని స్వీకరించడానికే? మాకు దమ్ముందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉంటే ఏడ కూడా నీళ్ళు వస్తాయి అంటారు. ఇలా కేసీఆర్ గారు లేకపోతే నీళ్లు లేవు. ఇది ఖచ్చితంగా మీ మన కార్యకర్తలందరూ కూడా చెప్తున్నా, మన కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నా. మీ దయచేసి నేను చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీ కడుపులో తలకాయ పెట్టి చెప్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2 నెలలు కాలే, ఇలా ఊర్లలో ఎంత విర్రవీగుతుర్రో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వాళ్ళ మదం ఉండాలంటే ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని ఎంపీ గెలిపించాల్సిందే, ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిందే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇంకొక మాట చెప్తా ఉన్నాను. నేను ఖచ్చితంగా కేటీఆర్ గారి సమక్షంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు మీరు కష్టపడి వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు మాటిస్తా ఉన్నా, మీ కరీంనగర్ పార్లమెంట్ లో మిమ్మల్ని సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది మా మాట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరెవ్వరు కూడా అధైర్యపడకుని, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మనకి మంచి రోజులు వస్తున్నాయి. మీరు అధైర్యపడకండి, మీరు ఎవరు కూడా ఆగం కాకుండి, ఖచ్చితంగా మళ్ళా మనమే అన్ని గెలుస్తాం. జిల్లాలలో జిల్లా పరిషత్ చైర్మన్ మనమే ఎగరేస్తాం, మళ్ళా ఎంపీపీ, జెడ్పీటీసీ అన్ని మనమే ఎగరేస్తాం రేపు వినోద్ కుమార్ గారు ఎంపీ గెలిచిన తర్వాత. ఇది మా మాట, మీకు అండగా ఉండే బాధ్యత మాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్లీజ్, దయచేసి ప్రతి ఒక్కరు ఇది మీ ఎన్నిక అనుకొని తిరగండి. రేపు మళ్ళా మీ ఎన్నిక కోసం మేము కూడా అదే విధంగా అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇది మా మాట, గ్యారెంటీగా చెప్తా ఉన్నాం. ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు, కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉంటుంది. జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు
మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రా బిడ్డ. రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం. మీకు గుర్తుపెట్టుకోరు, ఎవరు రోజు పెట్టాం. అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు భయపట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు. మేము అన్యాయం చేసేటోడు మూరం కాదు. అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పడతా ఉన్నారు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోరు. జాగ్రత్తగా ఉండు అని చెప్పి సందర్భంగా పోలీసులకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరు కూడా పక్కా వినోదాన్ని గెలిపిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం అయితే కేసీఆర్ అభిమానం, కేటీఆర్ అభిమానులను పోయి వినోదాన్ని గెలిపిస్తారా లేదా? ఇనవర్తనే గెలిపిస్తారా లేదా? జెండా ఎగిరేస్తామా లేదా? పక్కానా? పక్కానా? ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ ఉన్న ఒక బండి సంజయ్ ఉన్నాడు. ఏం చేస్తున్నా బండి సంజయ్? రాముని ఫోటో పెట్టుకొని అంతటా మొత్తం పార్లమెంట్లో ఫోటోలు పెట్టిండు. అసలు రాముడు అంటే ఏనాడన్నా రాముడు అబద్ధాలు ఆడిందా? రాముడు అబద్ధాలు ఆడినా? బండి సంజయ్ అబద్ధాలు ఆడతాడా? అసలు ఈ వినోద్ కుమార్ గారు ఉన్నాడని అబద్ధం ఆడినా? ఎవరికైనా తెలిసి? అస్సలు రాముడే వినోద్ కుమార్ గారు. ఈ పార్లమెంట్ లో మన వినోద్ కుమార్ గారు అసలు రాము. ఇది వాస్తవం. ఎందుకంటే నేను వినోద్ అనేది ఒక్కసారి కూడా అబద్ధం చెప్పడం నేను వినలే. అబద్ధం చెప్పుడు ఇష్టం లేకపోతే సైలెంట్ ఉంటాడు తప్పితే అబద్ధాలు చెప్పాడు. మరి ఆ రాముని బొమ్మ పెట్టుకునే అర్హత వినోద్ కుమార్కి ఉందా? అబద్ధాలు చెప్పే బండి సంజయ్కి ఉందా? మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించురన్నా. మీ దయానా, మీ దండనైనా ఒక్కసారి ఆలోచన చేయి. ఈ వినోద్ కుమార్ గారిని ఎంత అభివృద్ధి చేసిన అనేది కూడా మీరు ఆలోచన చేయండి. కరీంనగర్ పట్టణంలో ఇవాళ గంగా కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు ఏ వాడలన్నా రోడ్డు లేకుంటుందా అన్న? కరీంనగర్ లో గుండె మీద చేసుకుని ఆలోచించురన్నా. ఇది వినోద్ కుమార్ గారు కమలాకర్ అన్న చేసిందా కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, రేపు వినోద్ కుమార్ గారు ఎంపీగా గెలిస్తే మన పార్లమెంట్ లో అద్భుతమైన అభివృద్ధి అవుతుంది. దయచేసి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ భుజాల మీద వేసుకొని వినోద్ కుమార్ గారిని గెలిపియాల్సిందే. ఖచ్చితంగా మనం లీడ్ వేయాల్సిందే. మనం 2 లక్షల మెజార్టీతో గెలవాల్సిందే. ఇది గ్యారెంటీగా గెలుస్తున్నాం. సరే, మీ అందరికి ఇంకొక సీక్రెట్ చెప్పాలా వద్దా? పక్కనా? సరే, ఇది వినోదన్న కాదు, రామన్న మీకు చెప్తలేడు కానీ నేను చెప్తాను మీకు సీక్రెట్. మొన్న నేను రామన్న దగ్గర, కేసీఆర్ సార్ దగ్గర పోయినప్పుడు నేను సర్వే రిపోర్ట్ చూసిన. సర్వే రిపోర్ట్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? మనము వినోద్ కుమార్ గారు 12% ప్లస్ లో ఉన్నాడు. మనం ఆల్రెడీ గెలుస్తున్నాం. ఇది కేవలం మోల్డ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆల్రెడీ మనం ప్లస్ ఉన్నామని తెలిసే గజ 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 వినోద్ కుమార్ గారి కొనికి ఈడ పాదయాత్ర, ఆడ పాదయాత్ర, తొత్తులే మాట్లాడుతాం. ఇక తిడుతుడిగా నేను తిట్టదలుచుకుంటే ఇక ముందర మస్తుంది. దంచుతాం బిడ్డ మేము కూడా. వినోద్ కుమార్ గారు గట్టిగా మాట్లాడేమో, గట్టిగా మీతో తిట్టడేమో, నాకైతే బరాబర్ తిట్లు వస్తాయి. బరాబర్ రేపు ఎన్నికల్లో నిన్ను మేము కూడా నోటికి వచ్చాడు తింటాం. ఈ ఆట మొదలైంది. గ్యారెంటీగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని గెలిపించుకుందాం. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు, సీటీలు కొట్టి కేటీఆర్ గారికి, వినోద్ కుమార్ గారికి మనము ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ 100% వినబడుతుంది. పక్కన గ్యారెంటీగా చూడు వినోద్ సార్. నేను వాస్తవంగా వినోద్ సార్ని ఇంత టెన్షన్లు ఎప్పుడు చూడలేదు. కానీ మనం గెలుస్తున్నాం సార్, మీరెందుకు టెన్షన్ పెడుతున్నారు సార్? జెండా మనది. కేసీఆర్ ఉన్నాడు మనకి, కేటీఆర్ ఉన్నాడు. జెండా మనది. పక్కా గెలుస్తున్నాం. ఎవరు అధైర్య పడకుని. మీకే అవసరం ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, మేము అందరం కూడా మీకు వచ్చి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 12 తారీఖుకి కేసీఆర్ గారి మీటింగ్ కి మాత్రం అద్భుతంగా తరలి రావాలి. రేపు కేసీఆర్ గారు స్టేజ్ దిగి పోయే వరకు కూడా ఏ ఒక్కరం కూడా కదలొద్దు, దద్దరిల్లాలని